జర్మనీ సంకీర్ణంలో ఒక గందరగోళం, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతోంది. వాస్తవంగా పోటీలోనే సంకీర్ణం ఉంది. ముందుగా సిడియు సిఎస్యు కలిసి పోటీ చేసినాయి. వాళ్ళకి 28.52% ఓట్లే వచ్చినాయి. ఏఎఫ్డి పోటీ చేసింది, దానికి 20.8 వచ్చినాయి. ఎస్పీడీ పోటీ చేసింది 16.41 వచ్చినాయి. అంటే ఇప్పుడున్నటువంటి అధికార పక్షం ఎస్పీడీ అనేటటువంటి. గ్రీన్ పార్టీ 11.61 పర్యావరణం పేరుతో పోటీ చేసింది. లెఫ్ట్ కమ్యూనిస్టులు 8.77% ఓట్లు వచ్చినాయి. బిఎస్డబ్ల్యూ 4.97, ఎఫ్డిపి 4.33% ఓట్లు వచ్చినాయి. ఇది ఓవరాల్గా ఉంది. ఇప్పుడు అక్కడ నిన్ననే పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ప్రతిపక్ష హోదా అక్కడిస్తారు ఓట్ల ప్రాతిపదికన అనేటటువంటిది. ఇప్పుడు అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో 50% ఓట్లు రాల. కాబట్టి ఏం చేయాలి అంటే కూటమిగా జట్టు కట్టాలి. ఇక్కడ సిడియు సిఎస్యు కలిసి ఎస్పీడీతో ఓడిపోయిన ఇప్పుడు 3వ స్థానానికి పడిపోయిన అధికార పక్షంతో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతోంది.